అక్రమ సంబంధం రెండు కుటుంబాల్లో మంటలు రేపింది. ఒకరి ప్రాణాలు తీసింది, మరొకరిని జైలు పాలు చేసింది. ఈ ఆధునిక సమాజంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తే పర్వాలేదు, ఏదో నలుగురు చెప్తే ఆ కుటుంబం సర్దుకుపోతుంది. కానీ ఇలాంటి వివాహేతర సంబంధాలతో పలువురు ప్రాణాలు పోవడమే కాక చాలా మంది జైలు పాలై వారి పిల్లలు రోడ్డున పడుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2017లో చిత్తూరు జిల్లా బైరెడ్పల్లి మండలంలోని కుప్పనగారిపల్లిలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. పిడుగు పడడంతో అతను మృతి చెందినట్లు ఊరంతా భావించారు. కానీ అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని పోస్ట్ మార్టం చేసిన తర్వాత తెలిసింది అది పిడుగుపాటుకు కాదు, హత్యేనని. బైరెడ్పల్లి కుప్పనపల్లికి చెందిన సీనప్పకు 2 భార్యలు, పిల్లలు ఉన్నారు. అతని రెండవ భార్య ఆ ఊర్లోని మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ సమస్యతో సీనప్ప తన రెండవ భార్యను ఒకసారి మందలించాడు. ఇలాంటి పనులు చేయకూడదు, మన కుటుంబాల్లో లేని భేదాభిప్రాయాలు వస్తాయి కాబట్టి ఇలాంటి పనులు చేయొద్దని ఆమెను మందలించాడు. కానీ ఆమె వినకపోవడంతో సీనప్ప పథకం ప్రకారం వర్షం పడుతున్న రోజు పంట చేలు కాడ ఆ వ్యక్తిని గొంతుకు వైరుతో బిగించి చంపేశాడు. వర్షం ఆగిన తర్వాత అతన్ని పొలాల్లోనే వదిలి వెళ్ళిపోయాడు. ఊరంతా పిడుగుపడి చనిపోయాడని ప్రచారం చేశాడు. కానీ స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు. 2017లో కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టి అతనిది పిడుగుపాటు మరణం కాదని హత్యనని తేల్చారు. దీంతో నిన్న కోర్టులో, చిత్తూరు జిల్లా కోర్టులో న్యాయవాదుల మాటలు విన్న జడ్జ్ అతనికి జీవిత ఖైదును విధించారు. కాబట్టి మిత్రులారా, మనం మన జీవితాల్లో నేటి ఆధునిక సమాజంలో వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండడమే మేలు. ఎందుకంటే ఎన్నో కుటుంబాలను కూల్చేయడమే కాక మన ప్రాణాలపైకి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వివాహేతర సంబంధాలకు దూరంగా ఉందాం, మన కుటుంబాల్లో ఆనందాలను నింపుదాం. తస్మాత్ జాగ్రత్త.